గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, వందే మాత్రం. ఎవరో ఎక్కడో ఏ దేశాన ఉండి తప్పించుకొని తిరుగుతూ మన దేశంలోకి రాకుండా వస్తే ఏమైపోతావా అని భయంతో ఎక్కడో ఉండి శాంతి దూతలమి అనే ఒక పేరు పెట్టుకొని పిచ్చి పిచ్చి రెచ్చిపోయే ప్రసంగాలు చేయడం, మతం పేరు అడ్డం పెట్టుకొని ఒక పుస్తకం అడ్డం పెట్టుకొని రెచ్చిపోయే ప్రసంగాలు చేయడం, అది విని ఇక్కడ భారతదేశంలో హిందువులతో పాటుగా బ్రతుకుతున్న వాళ్ళు అరే వాడి వల్ల మనకు ఉపయోగం ఏమిటి అనే ఒక ఆలోచన కూడా లేకుండా ఎవడో ఎక్కడో ఏ దేశంలోనో గాడిదలాగా ఓండ్ర పెడుతూ కుక్కలా మురుగుతూ పిచ్చి కూతలు కూస్తూ ఉంటే మనం ఎందుకు పట్టించుకొని మన సాటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన కూడా లేకుండా రెచ్చిపోయి ఇక్కడ పిచ్చి పిచ్చి పనులు చేయడం, హిందువులను బాధ పెట్టడం, ఏడిపించడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, తర్వాత జైలుకు పోయి ఓచలు లెక్క పెట్టడం. ఈ వీడియో ఎక్కడెక్కడో ఎవరెవరో గాడిదల్లాగా ఓండ్ర పెడుతుంటే విని రెచ్చిపోయే అమాయకులు లేదా అజ్ఞానులు లేదా మూర్ఖులు ఎవరైనా ఉంటే వాళ్ళు కళ్ళు తెరిపించడం కోసం మొన్న సికింద్రాబాద్లో ముత్యాల అమ్మవారి దేవాలయం ధ్వంసం చేశారా, విగ్రహం ధ్వంసం చేశారు కదా, న్యూస్లో వచ్చిందండి. ఒకసారి చూడండి, నేను కూడా చదివి వినిపిస్తాను. జాకిర్ నాయక్ బోధనలతో పరమత విద్వేషం. ఎక్కడో పాకిస్తాన్లో ఉండి గాడిదలా ఓండ్ర పెడుతూ ఉంటాడు. అవన్నీ చూసి ఇక్కడ రెచ్చిపోతున్నారు ఈ జనాలు. అందుకే ముత్యాలమ్మ గుడి విగ్రహాల ధ్వంసం. సికింద్రాబాద్ 3 రోజుల కిందట సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై మోండా మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని ముంబైకి చెందిన సల్మాన్ సలీం ఠాకూర్ అలియాస్ సల్మాన్ 30 ఏళ్లుగా గుర్తించారు. 30 సంవత్సరాల వయసు. సల్మాన్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సల్మాన్ ఫేస్బుక్, యూట్యూబ్లో అజ్ఞాతంలో ఉన్న ఇస్లాం మత బోధకుడు జాకిర్ నాయక్ ఇతర ఇస్లాం మత బోధకుల వీడియోలు చూసేవాడు. వాటి ప్రభావంతో హిందూ మతాచారాలు, దేవతల విగ్రహాలపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. ముంబైలో ఉన్నప్పుడే పలు చోట్ల విగ్రహాల ధ్వంసానికి ప్రయత్నించాడు. 2022 అక్టోబర్ 6న ముంబై అరేసబ్ ప్రాంతంలో చెప్పులు వేసుకుని గణేష్ మండపంలోకి ప్రవేశించి విగ్రహారాధన ఆచారాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడుతూ స్థానికులతో గొడవపడ్డాడు. 2024 ఆగస్టు 1న మహారాష్ట్ర మీరా భయందర్ వాసాయి విరార్ పిఎస్ పరిధిలో మీరా రోడ్లో ఉన్న మనోకామనా సిద్ధి మహాదేవ మందిర్లోకి చొరబడ్డాడు. మందిరంలోని శివుడి విగ్రహాన్ని కాళ్లతో తొక్కాడు. అక్కడ పోలీసులు సల్మాన్పై కేసు నమోదు చేశారు. ఈ నెల మొదటి వారంలో సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని హోటల్ మెట్రోపోలిస్లో ఇంగ్లీష్ హౌస్ అకాడమీ ఆధ్వర్యంలో మునవర్ జమా మహమ్మద్ ఖలీఫ్ అహ్మద్ నిర్వహిస్తున్న నెల రోజుల పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్షాప్లో శిక్షణ పొందేందుకు సల్మాన్ వచ్చాడు. అదే హోటల్లో ఉంటున్న సల్మాన్ ఈ నెల 14న తెల్లవారుజామున ముత్యాలమ్మ ఆలయంలో ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఎవడో పనికి మాలిన వాడు దేశ బహిష్కారానికి గురై ఎక్కడో పాకిస్తాన్లోనో మలేషియాలోనో అలమటిస్తూ ఆకులు మేస్తూ ఊరికే పోరంబోకులా తిరుగుతూ పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తూ ఉంటాడు మత ప్రచారం పేరుతోటి. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ ధార్మిక గ్రంథంలో ఉన్న మంచి విషయాలు చెప్పుకోవచ్చండి, అందులో తప్పేమీ లేదు. మంచి విషయాలు, సమాజానికి ఉపయోగపడే విషయాలు, ఆదర్శవంతమైన విషయాలు చెప్పుకోవాలి. అది వదిలేసి ఆ జాకిర్ నాయక్ అనేవాడు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు రేయింబవళ్ళు కూడా కుక్కలు మురిగినట్లుగా పిచ్చి కుక్కలు మురుగుతాయి చూశారు, అలాగే హిందుత్వం గురించి, హిందూ దేవుళ్ళ గురించి అపహాసం చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టడం, అవన్నీ ఆ ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లో నిండా అప్లోడ్ చేశాడు. అవి చూసేసి ఇక్కడ హిందువుల మధ్యలో బ్రతుకుతున్న వాళ్ళు రెచ్చిపోయి ఒక విధమైన హిందువుల మీద విద్వేషాన్ని బాగా పెంచుకొని ద్వేష భావజాలంతో ఏ గుళ్ళు కనపడినా, ఏ విగ్రహాలు కనిపించినా కూడా అవమానించడము, కాళ్ళతో తొక్కడము, ఉమ్మేయడము, చెప్పుతో కొట్టడము, విగ్రహాలు ధ్వంసం చేయడము, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్న వాళ్ళ గురించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నాకు కూడా వాట్సాప్ వస్తూనే ఉంటాయి. వాడు ఎవడో చెప్పు తీసుకొని సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఆ సెల్ ఫోన్ మీద ఒక్కొక్క కృష్ణుడి ఫోటో, రాముడి ఫోటో, శివుడి ఫోటో ఇవన్నీ వస్తూ ఉంటారండి. ఆ ఫోటోల్ని చెప్పుతో కొడుతున్నాడు. అరే యదవా, ఈ ఫోటోలన్నీ సెల్ ఫోన్లో పెట్టుకోవడం దేనికి? తెగిపోయిన చెప్పు కూడా తీసుకొచ్చి ఆ ఫోటోల మీద కొట్టడం దేనికి? అలా చేస్తే అసలు నీకేం వస్తుంది? అదేమి రాక్షస అనంతము? నువ్వు ఎవరితో కలిసి బ్రతుకుతున్నావు? ఈ మూర్ఖులు అర్థం చేసుకోవాలి. జాకిర్ నాయక్ అనేవాడు వచ్చి మిమ్మల్ని ఆదుకోడు, మీకు అన్నం పెట్టడు, గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వడు, వాడి వల్ల మీకే ఉపయోగం లేదు.
ఇక్కడ భారత భూమిలో బ్రతుకుతున్నారు మీరు. హిందూ సోదరులందరూ కూడా పంట పండిస్తుంటే మీరు అన్నం తింటున్నారు. మీకు ఆహార ధాన్యాలు కానివ్వండి ఏదైనా కూడా పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ నుండి మూటలు రావడం లేదు. మొత్తం అన్నీ ఇక్కడే పడుతున్నాయి. గంగా, యమున, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర, పెన్న నదుల్లో ప్రవహిస్తున్న నీళ్లు దాగుతున్నారు మీరు. ఎవడో రెచ్చగొట్టేవాడు వచ్చి మీకు ఒక అరబాటి నీళ్లు కూడా ఇవ్వడే. వాడు దిక్కు దివాణం లేకుండా ఇక్కడ నుంచి నెట్టేస్తే ఆ దేశంలో 4 రోజులు, ఇంకో దేశంలో 4 రోజులు, ఇంకో దేశంలో 4 రోజులు తలదాచుకుంటూ తిరుగుతున్నాడు. పాకిస్తాన్ లో కూడా ఆ జాకిర్ నాయక్ అనే వాడిని చెప్పు తీసుకుని కొడుతున్నారు. నోటికి వచ్చిన పిచ్చివాడు వాగితే ఆ మాటలన్నీ వినేసేసి మీరు రెచ్చిపోయి మీ సాటి హిందువుల మీద ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే పనులు, ద్వేషం పెంచుకొని పిచ్చి పిచ్చి పనులు చేస్తే మీ బతుకులే నాశనం అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఇలాంటివన్నీ రాస్తున్నాయా ఈ పుస్తకంలో? మంచి ఏమీ రాసలేదా? మంచి ఏదన్నా ఉంటే అది నేర్చుకుని బాగుపడండి. సాటి వాళ్ళని గౌరవించండి, నేర్చుకోండి. మీరు వేలాది మంది టోపీలు పెట్టుకొని రంజాన్ పండుగ రోజున చక్కగా గుంపుగా అలా వెడుతూ ఉంటే ప్రతి హిందువు చూసి ఆనందిస్తాడు. అరే వీళ్ళ భక్తి ఇలాంటిది, వీళ్ళ శ్రద్ధ ఇలాంటిది, వీళ్ళ పండగ అనేసి మేము కూడా చూసి ఆనందిస్తామే కానీ పొయ్యా మీ మీద రాళ్ళు ఇసిరి కొడదాము ఇట్లాంటి ఆలోచన ఏ హిందువుకు ఉండదు. మీరు ఇంకా కూడా ఈ మాత్రం గౌరవ మర్యాదలతోటి ప్రేమపూర్వకంగా ఉండగలుగుతున్నారు. మీ జోరికి ఎవ్వరు రావట్లేదు అంటే అది కేవలం హిందువుల ప్రేమ కారణము, హిందువుల సహనం కారణము. ఎవరు ఏ ధర్మమైన నిర్వర్తించుకొని ఇంకొకటి చర్చికి పోని, ఇంకొకటి మసీదుకి పోని హిందువులు దాన్ని గౌరవంగా మర్యాదగా పట్టించుకుంటారు. ఏదో వాళ్ళని ద్వేషించుకోవాలి, అసహించుకోవాలి అనేసి ఎవ్వరూ అనుకోరు. అలా ఉంటున్నారు కాబట్టే ఇన్ని లక్షల మసీదులు, చర్చిలు ఎక్కడ కావాలంటే అక్కడ శుభ్రంగా ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా కట్టుకున్నారు. అయోధ్య దేవాలయం మీద కట్టారు, మధుర దేవాలయాన్ని ఆక్యుపై చేసి అక్కడ కట్టారు, కాశీలో జ్ఞానవాపి గుడి మీద కట్టారు. ఇష్టారాజ్యం అయిపోయింది. హిందువుల ప్రేమని, వీళ్ళ గౌరవ మర్యాదల్ని చేతగానితనం అనుకోకండి. రోజుకు 2 పూట్ల పాలిచ్చే పెరట్లో కట్టేసిన గంగి గోవు కూడా కోపం వచ్చిందంటే కొమ్ము విసురు పొడుస్తుందండి. గుర్తుపెట్టుకోండి. హిందువుల సహనం, హిందువుల ప్రేమ చేతగానితనం అనుకోకండి. వీళ్ళు పిచ్చోళ్ళు, పిరికోళ్ళు అనుకోకండి. వీళ్ళు తిరగబడతా మొదలు పెడితే ఒక్కొక్క ఛత్రపతి శివాజీలా కనపడతాడు, ఒక్కొక్క మహిళ ఒక్కొక్క ఝాన్సీ లక్ష్మీబాయిలా కనపడుతుంది. ఆ రోజు తట్టుకోలేరు మీరు. గుర్తుపెట్టుకోండి. ఎవడో పిచ్చోడు పిచ్చివాగుడు వాగితే దానికి మీరు రెచ్చిపోతారా? మీ పొరుగునున్న వాళ్ళని ఇబ్బంది పెడతారా? వాడే మిమ్మల్ని ఉద్ధరిస్తాడా? రేపు బాధల్లో ఉండి ఎవరండి మిమ్మల్ని మీకు సహాయం చేసేది? మనకు విజయవాడలో పెద్ద వరద వచ్చిందే, ఎవరు మీకు అన్నం పెట్టారు? ఎవరికి నీళ్ళు ఇచ్చారు? వచ్చాడా జాకిర్ నాయక్? వచ్చాడా? పైసా ఇచ్చాడా? మీరు వరదలో కొట్టుకుపోతుంటే అయ్యో పాపం అన్నాడా? మీ పొరుగునే ఉన్న హిందువులు మిమ్మల్ని కాపాడారు, ఒకరికొకరు సహాయ సహకారం అందించున్నారు. అలాగే ఉండాలి, అలాగే ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఐకమత్యమే మహాబలం. ఎవడో పిచ్చి కుక్క పిచ్చిగా వాగడమును అవి వినేసేసి రెచ్చిపోయి మీరు హిందువుల మీద పడి దేవాలయాలు పగలగొట్టి విగ్రహాలు ధ్వంసం చేసి చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? మంచిగా సాగినంత వరకు మేము కూడా పద్ధతిగా ఉంటాము. పిచ్చి పిచ్చి దురాగతాలకు కానీ పాల్పడ్డారంటే ఈ హిందువుల సినిమా చూపించప్పుడు వదులుతారు. వీళ్ళ ప్రేమ, వీళ్ళ సహనము, వీళ్ళ సౌభ్రాతృత్వము చేతగానితనము అనుకోకండి దయచేసి. మీ మంచి కోసం చెప్తున్నాను. ఎవడో రెచ్చగొడితే మీరు ఇక్కడ రెచ్చిపోవడం మానేయండి. ఇక్కడ ఉండేటప్పుడు ఇక్కడ వారి పద్ధతుల్ని, ఆచారాలని, సంస్కృతి సాంప్రదాయాలని ఖచ్చితంగా మీరు పాటించకపోయినా సరే గౌరవించి తీరాలి. రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. నేను రాజ్యాంగబద్ధంగానే మాట్లాడుతున్నాను. మేము శాంతి దూతలము, మత ప్రబోధకులు అని చెప్పి రెచ్చిపోయే ప్రసంగాలు చేస్తుంటే రెచ్చిపోవడం తగ్గించండి. మీ ఆరోగ్యానికి మంచిది, మీ ప్రాణాలకు మంచిది. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణ.